జనాలకు సేవ చేయడం అనేది ఒక పుణ్యకార్యం లాంటిదని నాకు తెలుసు. ఆకలితో ఎవరూ అలమటించకూడదు. ప్రజల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చూడాలి. దీనంతటి కోసమే నేను ఇంతగా కష్టపడుతోంది. మాకు స్వర్గం అంటే అది ఈ భూమే. ఈ రోజు మనం చేస్తున్న వాటికి ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే కూలి దొరకాలి. అదే మా లక్ష్యం. అందుకని మానసికంగా ఇబ్బంది పడుతున్న మత ఛాందసవాదులను నా పంచె మీద అంచుని కూడా ముట్టనివ్వను. 1000 మందిని చంపిన తర్వాత వచ్చే రియాక్షన్ కన్నా బడి మీద రాళ్ళు విసిరితేనో గుడి మీద విసిరితేనో వస్తుంది కదా. దేవుణ్ణి చూసి నేననుకున్నది మాత్రమే జరగాలని కోరుకునే భక్తులు ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ల ఇళ్లలో ఏమేం జరుగుతుందో వాళ్ళెవ్వరికీ తెలియదు. బయటకు వెళ్లిన పిల్లలు సురక్షితంగా వస్తున్నారా? అయినప్పటికీ 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని కూడా తెల్ల కాగితంలో చెప్తారు. మతాలలోని వేదాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా సరైన విద్యాభ్యాసం లేని మూర్ఖుల తలల్లోకి దూరి మత కల్లోలాలను సృష్టించి వారిని నాశనం చేస్తారు. తెలివైన వాళ్లు జాతుల పేర్లు చెప్పి గొడవలు పెట్టుకోరు. మీరిద్దరూ చేపట్టిన ఆ పనుల రికార్డ్స్ ని ఇంటెలిజెన్స్ వాళ్ల చేతికి అందించాను. మీలాంటి వాళ్ల డీటెయిల్స్ చదువులేని మూర్ఖులకు తెలియనంత వరకు ఇప్పుడున్న గవర్నమెంట్ చక్కగా ఉంటుంది. పార్టీ అయినా మతం అయినా ఒకరికొకరు కొట్టుకుని చావడానికి చాలా మంది రెడీగా ఉన్నారు కదా. మధ్యతరగతి వాళ్ల కష్టాలను తీర్చడానికి ముందుకొచ్చిన మాలాంటి వాళ్లను చంపడం, శత్రువుల్ని శత్రువులే చంపడం, కులమతాల పేరుతో అడ్డుగోడ గట్టి వాళ్ళందరినీ చంపడం ఒంటికనుతో చూడటం కాదు. జమీందారుల దగ్గర నుంచి పేదవారికి భూముల్ని అందించి వారిని సమంగా కూర్చోబెట్టింది ఈ పార్టీయే. మూఢనమ్మకాల్ని మూర్ఖత్వాల్ని చూపించి మనుషుల్ని మనుషులుగా చూపించింది ఈ పార్టీయే. ముట్టుకునేవాడు కాదు, తట్టుకునేవాడు కాదు, ఇవేవీ లేనివాడు. కమ్యూనిజం రావడానికి ముందు స్త్రీ సిగ్గును దాచుకోవడానికి పన్ను కట్టిన దేశం రా ఇది. పిచ్చి దేశం. అలా అని ముద్ర వేసిన దేశం ఇది. అలా ఉన్న దేశాన్ని మీరు కలలో కూడా ఊహించలేని విధంగా మన దేశాన్ని మార్చింది కమ్యూనిస్ట్ పార్టీ. దీని మధ్యలో కుల మతాల పేరు చెప్పి వారి జీవితాలతో మీరు ఆటలు ఆడుకోవాలనుకుంటే కోట్ల మంది కన్నీళ్లను తుడిచిన ఆ ఎర్ర జెండా నేరుగా తీసుకొచ్చి ఆ జెండాని మీ గుండెల్లో దించుతాను. లోకంలో బానిసలు లేకుండా చేయాలని రూపుదిద్దిన జెండా ఆనాటికది ఎరుపెక్కుతుంది. రక్తంతో తడిచిన జెండా. కన్నూరు విశ్వం చెప్తున్నాడు, ఇక్కడ ఎటువంటి కక్షలకు కార్పణ్యాలకు తావుండదు. అది జరుగుతుంది. అది వద్దు సీఎం గారు. ఇది పాలన. తలశేరిలో జరిగిన మత కల్లోలాలకి నాకు ఒక జీపు, ఒక ఎర్ర జెండా, 4 మిత్రులు, కొన్ని గంటల సమయం మాత్రమే నాకు అవసరమైందన్న విషయం మర్చిపోవద్దు. మాలాంటి ఎర్రటి మిత్రులు బ్రతికినంత కాలం చివరి శ్వాస వరకు ఈ దేశం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోం. ఈ నేలపై ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకూడదు. చిందిందంటే మీ వర్గాలలో ఏ ఒక్క నాయకుడు చనిపోయిన చరిత్ర లేదు.